ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును తన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. ఒక నరునికి 3 ఉన్నవి: ఆత్మ, శరీరము, జీవము. ఈ 3తో కట్టబడినదే నరుడు. ఈ 3 జాయింట్ అయి ఉన్నది. అందుకే దేవుడు కూడా 3 విధాలుగా తన్ను బయలుపరిచాడు ఏమో. మనము కూడా 3గా ఉన్నాం. 3: జీవం, తర్వాత ఆత్మ, తర్వాత శరీరం. 3: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు కూడా 3 విధాలుగా మన కొరకే అలా తను బయలుపరిచాడో ఏమో, కనపరిచినాడో ఏమో. ఈ 3 కూడా యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నిందారహితుడుగా, అంటే ఎటువంటి తప్పు లేకుండా, నేరము లేకుండా పరిశుద్ధముగా మిమ్మును యేసు తిరిగి వచ్చినప్పుడు మిమ్మును కాపాడును గాక. సంపూర్ణముగా మీరు ఉండునట్లు మిమ్మును కాపాడును గాక. సమాధానకర్తయగు దేవుడు అని అక్కడ చెప్పబడి ఉన్నది. సంపూర్ణముగా మిమ్మును పరిశుద్ధపరచును గాక అంటే యేసు తిరిగి వచ్చినప్పుడు మనలను పరిశుద్ధముగా కాపాడును గాక అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. అవును, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము పరిశుద్ధముగా కాపాడబడమే చాలా గ్రేట్ అండి. ఈ లోకములో పరిశుద్ధముగా జీవించడం చాలా కష్టం, చాలా కష్టం. మీరు అనుకుంటున్నారు సేవకులంటే ఎప్పుడూ పరిశుద్ధముగా మంచిగా ఉంటారండి. సేవకులైనా, విశ్వాసి అయినా, గొప్ప గొప్ప సేవకుడైనా పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టమే ఈ లోకములో. బాగా ప్రార్థన బలము, ప్రార్థన శక్తి, అర్పణ దేవునికి అర్పించడం, ఇదన్నీ మంచిగా ఉంటేనే సక్సెస్గా జీవించగలము. పరిశుద్ధాత్మ హెచ్చరిక ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు దాన్ని విని లోబడి జీవించినప్పుడే మనము కరెక్ట్గా మనం జీవించగలం. లేకపోతే ఎక్కడైనా మిస్ అయిపోతాం, ప్రాబ్లంలో వెళ్ళి పడతాం. అవును, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మనమే 24 క్యారెట్ గోల్డ్ అయితే దేవుడు ఎందుకు? మనుషులు ఎప్పుడు కూడా బలహీనత, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో వెళ్ళి పడతాడు నరుడు. ఆరంభమే ఏదైనా తోటలో అది స్టార్ట్ అయింది. దేవుని మాటకి విధేయత చూపలేదు, నరుడు ఎక్కడైనా వెళ్ళి పడతాడు. అవును, అందుకే ఈ సిఎస్ఐ చర్చిలో కూడా ఒక ప్రార్థన ఎప్పుడు చదువుతూ ఉంటారు. అయ్యా, మేము గొర్రెల వలె దారి తప్పిపోయాం, నీకు లోబడకుండా నీకు దూరం అయిపోయాం, మళ్ళీ నీ దగ్గరకు వచ్చుచున్నాం, మమ్మను మళ్ళీ చేర్చుకో ప్రభువా అని ఒక ప్రార్థన చెప్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, ఇది అవసరమా రోజు ఇలా చెప్పడం అని. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఇది అవసరం. ఎందుకు అవసరం?
పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం ఈ లోకంలో. పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములో మిమ్మల్ని నడిపించును. ఆయన పని ఏంటిది? ప్రభు తిరిగి వచ్చిన వరకు పరిశుద్ధంగా కాపాడి దేవునికి అప్పగించడమే ఆయన పని. అపవాది మెల్లగా ఆశలు వేస్తాడు. ఏంటిదయ్యా, ఆయన తప్పు చేయలేదా, ఈయన తప్పు చేయలేదా? దేవుడు మరి ఎందుకు మనల్ని ఇలా సృష్టించాడు? ఏం తప్పు చేయకుండా అలాగే మమ్మను సృష్టించవచ్చు కదా. ఎందుకు కుటుంబంగా చేశాడు? ఎందుకు భార్య భర్త? అంటే ఆ స్త్రీయే కదా ఫస్ట్ తీసుకొచ్చే ఫలమును తీసి ఆదాముకి ఇచ్చింది. ఎందుకు చేయాలి స్త్రీని? ప్రశ్నలు వస్తూ ఉంటవి, ఇంకా ఆగవు. ప్రశ్నలు అందరికీ వస్తూ ఉంటవి. ఏది మాట్లాడినా, నోరు తెరిచినా వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. ప్రశ్నలు రావడం మంచిదే, దానిని సరి చేసుకోవాలి. ఎప్పుడును వాదించి దేవుని గ్రేసును పోగొట్టుకోవద్దు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నలు అడిగేవారు ఉన్నారు. వారు ఏం పొందలేదు. 3.5 సంవత్సరాలు ప్రభు దగ్గర వచ్చిన వారు అందరూ స్వస్థపరచబడ్డారు, దీవించబడ్డారు. మరణించిన వారిని కూడా ప్రభు లేపాడు. కానీ ప్రశ్నలు అడిగి ఆయనతోనే తిరిగిన ఒక గ్రూప్ ఉన్నారు, వారికి ఏం దొరకలేదు. కాబట్టి దేవుని దగ్గర గ్రేసును పొందాలి. నేను అందుకే దేవుడు ఎప్పుడు కూడా కొద్దిగా ఆలస్యముగానే శిక్షిస్తాడు. వెంటనే ఆయన శిక్ష రాదు. ఒకవేళ మళ్ళీ మార్పు చెంది నా దగ్గరికి వస్తాడో ఏమో, కొద్దిగా టైం ఇస్తాం, అవకాశం ఇస్తాం, మళ్ళీ మార్పు చెందుతాడో ఏమో అని దేవుడు చూసి ఇక లాభం లేదన్నప్పుడు పడుతుంది. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే, దేవునికి ఇష్టం లేని పనులు ఏదైనా చేసి కఠినముగా ఏం చేస్తాడయ్యా, దేవుడు ఉన్నాడా అని బాగా మనము ఇష్టానుసారంగా చేసి అది చేసి చేసినప్పుడు దేవుడు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. తప్పు చేసిన వ్యక్తిని వదలడంట. దేవుడు కనికరపడే దేవుడే, క్షమించే దేవుడే. తప్పు చేసిన వ్యక్తిని మాత్రం విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధతను కాపాడుకోవాలి. నిందారహితుడుగా ప్రభు వచ్చే వరకు మనలను కాపాడుకోవాలి. అది చాలా ముఖ్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువే మనల్ని కాపాడాలి. మన సొంత బలముతో మనం ముందుకు వెళ్ళలేం, మనం సాధించలేం. మన జీవితం మన కంట్రోలే లేదు. కాబట్టి ఈ దినము ఈ వాక్యమును మీరు తీసుకుంటే సమాధానకర్త దేవుడు మీతో ఉండి మిమ్మల్ని పరిశుద్ధపరిచి నిందారహితుడుగా చేసి ప్రభు రాకడలో ప్రభుకు మిమ్మను అప్పగించును. ఆ కృపను పొంది లాస్ట్ వరకు సక్సెస్ఫుల్ జీవితం జీవించాలని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ముందుకు వెళ్ళాలని. అటువంటి కృపను ప్రభు మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు వారిని ముట్టండి. ఎంతమంది ప్రార్థనలో పాలు పొందారో, వాక్యం విన్నారో ఒక్కసారి కనికరపడండి తండ్రి. మీ హస్తమును వారి మీద ఉంచండి, బ్లెస్ చేయండి తండ్రి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నాను. కృపతో నింపండి తండ్రి. స్తోత్రం. పిల్లలు, ఫ్యామిలీ, భార్య, కుటుంబం మీకు అనుకూలంగా జీవించడం కృప దయచేయండి. బ్లెస్సింగ్ వారి మీదికి వచ్చును గాక, వారి యొక్క అవసరతలు తీర్చబడును గాక, దారిద్ర్యం పోవును గాక,
అప్పులు, భారము, సమస్యలు యేసు నామములో పోవునుగాక. కృప దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడే బలమైన శక్తి కుమ్మరించబడునుగాక. ఘనత, మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. 11వ తేదీ కాపర్ల సదస్సు ఉన్నది. ఏప్రిల్ 12వ తేదీ ప్రజలకు మీటింగ్ ఉంది మా ప్రేయర్ టవర్లో వరంగల్లో. 2 దినములు కూడా ఉచిత బస్సు వసతి రైల్వే స్టేషన్ నుండి ప్రేయర్ జరుగుతున్న స్థలానికి ఉన్నదండి. మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్ రావచ్చు. బస్ వసతి, ఉచిత బస్ వసతి ఉన్నది. ఉచిత భోజన వసతి కూడా 2 రోజులు ఉన్నవి. 11వ తేదీ సేవకులు రావాలి, 12వ తేదీ ప్రజలు రావాలి. గమనించండి, కుటుంబం రండి. అన్ని వసతులు అక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నది. మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వరంగల్లో మా ప్రేయర్ టవర్లో ఇది జరుగుతుందండి. ప్రభు మీతో మాట్లాడతాడు. చక్కగా మీకు ఆదరణ కలుగుతుంది. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని దేవుడు మేము నడిపిస్తాడు, మాట్లాడతాడు. రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.